ఏలియన్ ఫ్రాంచైజ్ మీద కంప్లీట్ గైడెన్స్ మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు. వీళ్ళది తర్వాత చేస్తాను. బట్ ఈ ఏలియన్ టైమ్ లైన్ గురించి, ఫ్రాంచైజ్ రీక్యాప్ గురించి మీకు కంప్లీట్ క్లారిటీ రేపు ఏలియన్ రోమిలోస్ చూసే ముందు ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కంప్లీట్ టైమ్ లైన్ ఏలియన్ ఫ్రాంచైజ్ లో అన్ని ఫిల్మ్స్ రీవాచ్ అయిపోయాయి. అయితే ఏలియన్ వర్సెస్ ప్రెడేటర్ మీద 2 క్రాస్ ఓవర్ ఫిల్మ్స్ ఉంటాయి. అవి ఈ ఫ్రాంచైజ్ లో అంత క్యానన్ అండ్ అవసరం లేదనమాట వాటి గురించి. అందుకనే టైమ్ లైన్ వీడియోలో కూడా వాటి గురించి చెప్పట్లేదు. నాకు తెలిసి చాలా మంది ఫిల్మ్స్ చూడకుండా డైరెక్ట్ గా వీడియో చూద్దామని వచ్చి ఉంటారు. ఒకవేళ వీడియో చూసైనా సరే తర్వాత ఫిల్మ్స్ చూడడానికి ప్రయత్నించండి. అంటే లైఫ్ లో ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిన కాన్సెప్ట్ అనమాట సినిమాల పరంగా. పోతే టైమ్ లైన్ ఆర్డర్ ప్రకారం 1979 నుండి వచ్చిన ఏలియన్ ఫిల్మ్స్ యొక్క ఆర్డర్, వాటికి ప్రీక్వల్స్ గా ప్రొమీథియస్ అండ్ ఏలియన్ కోవెనెంట్ ఫిల్మ్స్ ని రిడ్లీ స్కాట్ గారు తీశారు. అసలు మనల్ని ఎవరు క్రియేట్ చేశారు, ఈ క్రియేషన్ ఎలా స్టార్ట్ అయ్యింది అనే పాయింట్ మీద ఎన్నో బిలియన్ ఇయర్స్ ఎగో ఒక హ్యూమనాయిడ్ ఏలియన్ అయితే మాత్రం ఒక బ్లాక్ లిక్విడ్ ని తాగి తన వాటర్ మొత్తం, అంటే తన బాడీ అంతా కూడా వాటర్ లో డిజాల్వ్ అయిపోతుంది అనమాట. ఆ కారణం మీద మొత్తం డిఎన్ఏ సెల్స్ అండ్ మొత్తం ప్లానెట్ మీద లైఫ్ ఫామ్ అనేది మొదలైంది. ఓన్లీ హ్యూమన్స్ కే కాదు, అన్ని రకాల లైఫ్ ఫామ్స్ కూడా. సో ఈ హ్యూమనాయిడ్ ఏలియన్స్ మనకి గాడ్స్ లాంటి వాళ్ళు, క్రియేటర్స్ లాంటి వాళ్ళు అనమాట స్టోరీ ప్రకారం. దాంతో పాటు వాళ్ళని ఇంజనీర్స్ గా కూడా మెన్షన్ చేశారు. ఆ తర్వాత 2089 లోని ఆర్కియాలజిస్టులు అయిన ఎలిజబెత్ షా అండ్ చార్లీ స్కాట్లాండ్ లో ఒక కేవ్ పెయింటింగ్ లో ఒక స్టార్ మ్యాప్ ని చూస్తారు. అవి ఎన్నో ఏన్షియంట్ కల్చర్స్ కి, మొత్తం స్క్రిప్చర్స్ కి సిమిలర్ గా ఉంటాయి అనమాట. ఆ స్టార్ మ్యాప్ అంతా కూడా ఒకే గ్రహానికి, అదే LV-223 అనే ప్లానెట్ ని పాయింట్ చేస్తుంది. ఇది హ్యుమానిటీకి ఒక ఇన్విటేషన్ లాగా భావిస్తారనమాట. పీటర్ వేలాండ్ కార్పొరేషన్ కి CEO అయిన వ్యక్తి మన ఎటర్నల్ లైఫ్ కి ఒక సొల్యూషన్ ఈ ప్లానెట్ లో ఉన్న క్రియేటర్స్, మనల్ని క్రియేట్ చేసిన ఇంజనీర్స్ ఇస్తారేమో అని చెప్పి ఎక్స్పెన్సివ్ ఫండ్స్ తోటి వీళ్ళు ప్రొమీథియస్ అనే షిప్ తోటి ఆ ప్లానెట్ కి ట్రావెల్ చేస్తారు. 2093 డిసెంబర్ లో వీళ్ళు ఆ ప్లానెట్ కి రీచ్ అవుతారు. అక్కడ వీళ్ళకి ఎయిర్ అంతా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ హ్యూమనాయిడ్ స్టాచ్యూ అండ్ అక్కడ సిలిండర్స్ నిండా బ్లాక్ లిక్విడ్ కనిపిస్తుంటుంది. అయితే ఇలా ప్రతి స్పేస్ మిషన్ కి కూడా ఒక హ్యూమనాయిడ్ ఆండ్రాయిడ్ రోబోట్ ని వీళ్ళు తీసుకువెళ్తారు అనమాట. లైక్ డేవిడ్ అనమాట. ఈ ఏలియన్ ఫ్రాంచైజ్ లో ఈ హ్యూమనాయిడ్ ఆండ్రాయిడ్ రోబోట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఆండ్రాయిడ్ డేవిడ్ అక్కడ ఉన్న బ్లాక్ లిక్విడ్ ని తీసుకువెళ్తాడు. దాంతో పాటు ఒక చనిపోయిన ఇంజనీర్ యొక్క హెడ్ ని కూడా వీళ్ళు ప్రొమీథియస్ షిప్ కి తిరిగి తీసుకువెళ్తారు అనమాట. మధ్యలో స్టార్మ్ రావడం, కొంతమంది మాత్రమే షిప్ లోకి వెళ్ళగలుగుతారు, మరి కొంతమంది అక్కడే ఉండిపోతారు. పోతే ఆ ఇంజనీర్ డిఎన్ఏ అండ్ హ్యూమన్స్ డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది. దాంతో వాళ్ళు మన క్రియేటర్స్ అన్నట్టు వీళ్ళు భావిస్తారు. పోతే ఆ సిలిండర్ తోటి బ్లాక్ లిక్విడ్ ని తీసుకొచ్చిన డేవిడ్, ఇది మేబీ మన ఎటర్నల్ లైఫ్ ని తిరిగి ఇవ్వగలిగే పాసిబిలిటీ ఉంటుందనే టెస్ట్ ని ఎలిజబెత్ బాయ్ ఫ్రెండ్ చార్లీ మీద ప్రయోగిస్తాడు. అయితే తను అనుకున్న ప్లాన్ అనుకునే విధంగా జరగదన్నమాట. చార్లీ ఇన్ఫెక్ట్ అవుతాడు. ఇన్ఫెక్ట్ అవ్వడం మాత్రమే కాదు, తను ఆ నైట్ ఎలిజబెత్ తోటి కలుస్తాడు. నైట్ మేబీ లిక్విడ్ ద్వారా ఎటర్నల్ లైఫ్ కు ఒక సొల్యూషన్ దొరుకుతుందని ప్రయోగం చేస్తాడు. ఇదంతా కూడా పీటర్ వేలాండ్ యొక్క ఆర్డర్సే ఆండ్రాయిడ్ డేవిడ్ ఫాలో అవుతాడు. మార్నింగ్ స్టార్మ్ తగ్గిన తర్వాత ఆ ప్లానెట్ లో మిగిలి ఉన్న ఇద్దరిని తిరిగి తీసుకురావడానికి వీళ్ళు వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత చార్లీ కంప్లీట్ గా ఇన్ఫెక్ట్ అవుతాడు. తిరిగి మళ్ళీ అతన్ని షిప్ లోకి రానివ్వకుండా వికర్స్ అయితే కంప్లీట్ గా కాల్ చేస్తుందన్నమాట. ఈ వికర్స్ పీటర్ వేలాండ్ యొక్క కూతురు. అయితే ఆ ప్లానెట్ లోనే ఇంకొక ఇంజనీర్ బ్రతికే ఉన్నాడని చెప్పి ఆండ్రాయిడ్ డేవిడ్ అక్కడికి తీసుకువెళ్తాడనమాట. సో ఎటర్నల్ లైఫ్ ఫామ్ గురించి ఆయనకి క్వశ్చన్ అడుగుతారు. వెంటనే వాడు ఆండ్రాయిడ్ డేవిడ్ హెడ్ తీసేసి పీటర్ వేలాండ్ ని చంపేస్తాడు. వెంటనే ఎర్త్ కి వెళ్లి ప్రతి ఒక్కరిని చంపేద్దామని అనుకుంటాడు. అసలు క్రియేటర్స్ ఎందుకు చంపాలనుకున్నారు, వాళ్ళ ప్లాన్ ఏంటనేది తర్వాత రివీల్ అవుతుంది. కానీ అంతకన్నా ముందు ట్రైలోబైట్ అనే క్రియేచర్ ద్వారా ఈ ఇంజనీర్ చనిపోతాడు అనమాట. అసలు ఈ ట్రైలోబైట్ క్రియేచర్ ఎలా వచ్చిందంటే, ఇన్ఫెక్టెడ్ చార్లీ ఎలిజబెత్ కలిసారని చెప్పాను కదా, ఆ నైట్ వెంటనే తను ప్రెగ్నెంట్ అయిపోతుంది అనమాట. అయితే తన కడుపులోనే ఒక క్రియేచర్ ఉన్న విషయం తనకి తెలిసి ప్రొమీథియస్ లో ఉన్న ఆటోమేటిక్ సర్జరీ ద్వారా ఆ క్రియేచర్ ని బయటకు తీసేస్తుంది. కానీ అది చాలా పెద్దగా అయిపోతుంది అనమాట. మళ్ళీ వీళ్ళు తిరిగి లోపలికి వచ్చేటప్పటికి సో ఆ ఇంజనీర్ ని చంపేస్తుంది. అప్పుడు ఆ ఇంజనీర్ బాడీ నుండి ఏలియన్ ఫస్ట్ పార్ట్ నుండి మనం చూస్తున్న ఆ జీనోమ్ ఆఫ్ క్రియేచర్ అయితే మాత్రం సేమ్ అదే స్టైల్లో అదే డిజైన్ లో ఉన్న క్రియేచర్ బయటకు వస్తుంది. కానీ అక్కడున్న షిప్ తోటి అండ్ హెడ్ మిగిలి ఉన్న ఆండ్రాయిడ్ డేవిడ్ ని పట్టుకుని ఎలిజబెత్ షా అయితే మాత్రం ఆ షిప్ తో వాళ్ళ ప్లానెట్ కి వెళ్లి అసలు వాళ్ళు మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనే నిజాన్ని తెలుసుకుందామని వెళ్తుందన్నమాట. ఆ తర్వాత 2104 లోని కోవెనెంట్ అనే ఒక కాలనైజేషన్ షిప్ ఆర్గే 6 అనే ప్లానెట్ కి ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు 2000 కాలనైజర్స్ అండ్ కొంతమంది కోవెనెంట్ క్రూ మెంబర్స్ ఆ ప్లానెట్ లో కాలనైజేషన్ గురించి వెళ్తున్నప్పుడు వీళ్ళకి దగ్గరలో ప్లానెట్ నుండి ఒక హ్యూమన్ ఫామ్ లాంటి సిగ్నల్స్ రావడంతో ఈ ప్లానెట్ కి వస్తారు. డేవిడ్ కి సిమిలర్ లాంటి వాల్టర్ అనే ఒక అప్గ్రేడెడ్ ఆండ్రాయిడ్ కూడా వీళ్ళతో పాటు ఈ కోవెనెంట్ షిప్ లో ఉంటుందన్నమాట. ఆర్గే 6 కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఈ దగ్గరలో ఉన్న ప్లానెట్ లో సౌకర్యాలు కూడా బాగా ఉంటే ఇక్కడే సెటిల్ అవ్వచ్చు అనే హోప్ తో వస్తారు. ఇక్కడ అస్థికల్లా పడి ఉన్న కొన్ని ఎయిర్ బోర్న్ స్పోర్స్ అయితే మాత్రం గాల్లో ఎగురుతూ ఉంటాయి అనమాట. అవి లెడ్వుడ్ అండ్ టామ్ అనే ఇద్దరి క్రూ మెంబర్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఈ ఎయిర్బోర్న్ స్పోర్స్ ఇన్ఫెక్ట్ అయ్యి అంటే బాడీలోకి వెళ్ళిన తర్వాత ఒక చైన్ లాగా, లైఫ్ సైకిల్ లాగా సేమ్ మనం ఫస్ట్ పార్ట్ నుండి చూస్తున్నట్టు క్రియేచర్స్ నియోమాఫ్ అనే క్రియేచర్ బయటకు వస్తుంది అనమాట వాళ్ళ బాడీ నుండి.
సో ఎగ్జాక్ట్ గా ఈ నియోమార్ఫ్ అనేది జీనోమార్ఫ్ కి ఫస్ట్ వెర్షన్ లాంటిది. అయితే ఈ నియోమార్ఫ్ ఇన్సిడెంట్ తర్వాత ఈ ప్లానెట్ లో వీళ్ళు డేవిడ్ ని కలుస్తారు. అదే ప్రొమీథియస్ షిప్ లో సర్వైవ్ అయిన డేవిడ్ అండ్ ఎలిజబెత్ షా ఒక ప్లానెట్ కి, వాళ్ళ హోమ్ ప్లానెట్ కి వెళ్లి నిజాన్ని తెలుసుకుందామని వెళ్తారు కదా, ఆ ప్లానెట్ ఇదే అనమాట. ఇక్కడికి వచ్చిన డేవిడ్ ఆ షిప్ నుండి డైరెక్ట్ గా ప్యాథాలజీని రిలీజ్ చేసి అక్కడ ఉన్న లైఫ్ ఫార్మ్స్ అందరినీ కూడా చంపేస్తాడనమాట. వాళ్ళు ఇంజనీర్స్ లా కనిపిస్తున్నారు, క్వశ్చన్ కూడా చేయడు, డైరెక్ట్ గా అక్కడున్న నార్మల్ గా ఇన్నోసెంట్ లా కనిపించిన ప్రతి ఒక్కరిని చంపేస్తాడనమాట. డేవిడ్ మోటివ్ ని ఈ ఫిలిం బిగినింగ్ లో చూపిస్తారనమాట. హ్యూమన్స్ తనని క్రియేట్ చేశారు, హ్యూమన్స్ ని క్రియేట్ చేసింది ఈ ఇంజనీర్స్, వీళ్ళు హ్యూమన్స్ ని చంపాలనుకుంటారు. దాంతోపాటు ఇప్పుడు ఈ డేవిడ్ మొత్తం వీళ్ళందరినీ మార్చి ఒక కొత్త న్యూ లైఫ్ ఫామ్ ని, కొత్త క్రియేషన్ క్రియేట్ చేద్దామనే డిజైర్ లో ఉంటాడు. సో ఆండ్రాయిడ్ డేవిడ్ క్రియేషన్ ప్రకారం కొత్త లైఫ్ ఫామ్ ని, కొత్త క్రియేచర్స్ ని క్రియేట్ చేద్దామనే ప్రాసెస్ లోని ఇలా చనిపోయిన వీళ్ళని ఎక్స్పెరిమెంట్స్ కి వాడుకుంటాడు. అండ్ ఎలిజబెత్ షా మీద కూడా ఎక్స్పెరిమెంట్ ప్రయోగిస్తాడనమాట. ఆ విధంగానే ఆ ఎగ్స్ ద్వారా ఫేస్ హగర్స్ అండ్ ఆ ఫేస్ హగర్స్ నుండి జీనోమార్ఫ్స్ ఈ విధంగా క్రియేట్ అయ్యినట్టు కోవెనెంట్ ఫిల్మ్ లో చూపించారు. డేవిడ్ గురించి నిజం తెలిసిన తర్వాత అక్కడ నుండి ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తారు. వాల్టర్స్ కూడా డేవిడ్ ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాడు. బట్ వాల్టర్స్ ని చంపేసి డేవిడ్ సేమ్ వాల్టర్స్ లాగా యాక్ట్ చేసి ఆ షిప్ లోకి వచ్చి హైపర్ స్లీప్ లోకి వెళ్ళిన తర్వాత డానియల్ రిలీజ్ అవుతుంది అది డేవిడ్ అని. అండ్ మొత్తానికి ఆ బాడీస్, ఆ కాలనైజేషన్ షిప్ మొత్తాన్ని ఎక్స్పెరిమెంట్ గురించి వాడుకుంటాడు. ఆ తర్వాత 2122 ఇది మనకి ఏలియన్ ఫ్రాంచైజ్ లో మొదటి పార్ట్ అనమాట. ఈ కమర్షియల్ స్పేస్ షిప్ ఎర్త్ కి తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళకు ఒక ట్రాన్స్మిషన్ అనేది దగ్గర ప్లానెట్ నుండి వస్తుంది. అక్కడికి వెళ్ళి అదేంటో కనుక్కోవడానికి వెళ్తారు. LV-426 ప్లానెట్ నుండి సిగ్నల్స్ అన్ని ఒక ఏలియన్ ప్లానెట్ నుండి వచ్చాయి. అయితే అక్కడ చాలా ఎగ్స్ ఉంటాయి అనమాట. ఛాంబర్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి చెక్ చేస్తున్నప్పుడు ఫేస్ హగర్ తన ఫేస్ కి ఉంటుంది. తిరిగి అతని షిప్ లోకి తీసుకొస్తారు. యాజ్ యూజువల్ గా తన బాడీ నుండి ఆ బేబీ జీనోమార్ఫ్ బయటకు వస్తుంది. ఈ ఎగ్స్, బేబీ జీనోమార్ఫ్ ఈ క్రియేషన్ అంతా డేవిడ్ నుండి స్టార్ట్ అవుతుంది. ఈ ప్లానెట్ లో అంటే చాలా మంది హ్యూమన్స్ మీద, కాలనైజేషన్ మీద ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేసిన డేవిడ్ ఈ ఫిల్మ్ లో మనకి చూపించారు కదా ఫస్ట్ పార్ట్ లో. సో మరొక ప్రీక్వల్ గా కోవెనెంట్ తర్వాత ఏం జరిగింది డేవిడ్ స్టోరీ అని రిడ్లీ స్కాట్ గారు ఇంకొక ఫిల్మ్ ని తీయొచ్చు. అయితే ఆ బేబీ జీనోమార్ఫ్ అడల్ట్ జీనోమార్ఫ్ గా ఈ మొత్తం షిప్ లో చాలా మంది క్రూ మెంబర్స్ ని చంపేస్తుంది అనమాట. అయితే షిప్ లోని యాష్ అనే ఒక హ్యూమనాయిడ్ ఆండ్రాయిడ్ రాబర్ట్ నార్మల్ క్రూ మెంబర్ గానే నటిస్తాడు. అయితే ఈ ఏలియన్ క్రియేచర్ ని ఎర్త్ కి తిరిగి తీసుకొచ్చి వెపన్ గా వాడుకుందామనే ఆర్డర్స్ తనకు వస్తాయి కదా. సో ఈ విషయం తెలుసుకున్న రిప్లీ మొత్తం ఆడిని అంతం చేస్తుంది. అండ్ మొత్తం క్రూ మెంబర్స్ లో తన క్యాట్ మాత్రమే మిగులుతుంది. రిప్లీ ఫిల్మ్ లో మెయిన్ హీరోయిన్ కాబట్టి. సో ఎస్కేప్ అవుతూ రిప్లై అయితే మాత్రం ఆ జీనోమార్ఫ్ ని స్పేస్ లోకి వదిలేస్తుంది అనమాట. ఆ విధంగా జీనోమార్ఫ్ అంతమైపోతుంది ఫస్ట్ పార్ట్ లో. సో హైపర్ స్లీప్ లోని ఎస్కేప్ అవుతున్న రిప్లై అయితే మాత్రం 57 years తర్వాత ఎర్త్ కి రీచ్ అవుతుంది. తన కూతురు అప్పటికే ముసలిదైపోయి చనిపోతుంది కూడా. అండ్ తను మాత్రం ఎలాంటి ఏజ్ కూడా అవ్వదన్నమాట ఎర్త్ కి వచ్చేటప్పటికి కూడా. అయితే రిప్లై చెప్పింది ఆ వేలెంట్ యూటాని కార్పొరేషన్ అండ్ బర్క్ వీళ్ళెవరూ నమ్మరు అనమాట. కానీ ఇన్వెస్టిగేషన్ గురించి అక్కడ నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాయి కాబట్టి మరొకసారి మాకు హెల్ప్ చేయడానికి తిరిగి రావా అని చెప్పి రిప్లైని అడుగుతారనమాట. రిప్లై ఒప్పుకోదు, ఆల్రెడీ నాకు తీరింది మళ్ళీ రావాలా అని అడుగుతుంది అనమాట. కానీ ఒక కండిషన్ మీద వస్తాను, అక్కడ ఉన్న క్రియేటర్స్ అందరినీ చంపేస్తాను, తిరిగి తీసుకురాను, అంటిని నేను వస్తాను అంటదనమాట. సో ఆ విధంగా వీళ్ళు వెళ్తారు. కానీ అప్పుడే బర్క్ రివీల్ చేసింది ఏంటంటే 57 years గ్యాప్ లోనే వాళ్ళు LV-426 లో ఆల్రెడీ బ్యాటిల్ రైవేజ్డ్ కాలనీని కూడా పెట్టారనమాట. అంటే కాలనైజేషన్ కి కొంతమంది కాలనీస్ ని ఆ ప్లానెట్ కి ఆల్రెడీ పంపించారనమాట. ఇంకే ఉంది, వీళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ ఆల్మోస్ట్ అందరూ చచ్చిపోతారు. ఒక్క పాప మ్యూట్ మాత్రమే సర్వైవ్ అవుతుంది ఆ ఏలియన్స్ నుండి. ఈసారి కూడా వీళ్ళ క్రూ మెంబర్స్ తోటి బిషప్ అనే ఇంకొక హ్యూమనాయిడ్ ఆండ్రాయిడ్ రోబోట్ కూడా వస్తుందన్నమాట. అయితే జీనోమార్ఫ్స్ మళ్ళీ వీళ్ళ మీద చాలా జీనోమార్ఫ్స్ ఈసారి అటాక్ చేస్తాయి అనమాట. అప్పుడు బర్క్ ప్లాన్ రివీల్ అవుతుంది. వీడైతే మాత్రం రిప్లై మీద, ఈ పాప మీద ఆ ఫేస్ హగర్ ని వదిలి ఆ ఏలియన్ ని ఎర్త్ కి తీసుకువెళ్లి ప్రయోగిద్దాం అనే ప్రయత్నంలో ఈ కార్పొరేషన్ ప్లాన్ అనేది రివీల్ అయిపోతుంది అనమాట. సీక్రెట్ ప్లాన్. అక్కడున్న బేబీ క్రియేచర్స్ అన్నిటినీ కూడా రిప్లై చంపేస్తుంది. దాంతో ఆ క్వీన్ మదర్ కి చాలా కోపం మీద రిప్లై మీద అటాక్ చేద్దామని వస్తుంది. అయితే బిషప్ హెల్ప్ తోటి మొత్తానికి క్లైమాక్స్ కి రిప్లై అయితే మాత్రం ఆ క్వీన్ జీనోమార్ఫ్ ని కూడా చంపేస్తుంది అనమాట. అలా వీళ్ళు అదే ఆ న్యూట్ అక్కడ సర్వైవ్ అయిన పాప అండ్ రిప్లై హైపర్ స్లీప్ లో మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఎస్కేప్ అవుతారు. కానీ ఆ ఎస్కేప్ పాడ్ లో కూడా ఎగ్ హ్యాచ్ అయ్యి ఫేస్ హగ్గర్ ద్వారా ఆ మొత్తం క్రాష్ అయిపోతుంది అనమాట. ఆ ఎస్కేప్ పాడ్ కూడా ఫ్లోరినా ఫ్యూరీ 161 అనే ప్రిజన్ ల్యాండ్ దగ్గర ఆ ఎస్కేప్ పాడ్ క్రాష్ అవుతుంది అనమాట. ఈ క్రాష్ లో న్యూట్ చనిపోతుంది. రిప్లై ఒక్కటే సర్వైవ్ అవుతుంది. అయితే ఆ క్రాష్ అయిన ఎస్కేప్ పాడ్ వల్ల జీనోమార్ఫ్ అదే అక్కడ ఆల్రెడీ ఎగ్ హ్యాచ్ అయింది కదా, అది ఒక బఫేలో యానిమల్ నుండి మళ్ళీ ఈ జీనోమార్ఫ్ ఈ ప్రిజన్ లోకి వస్తుంది అనమాట. రిప్లైని చంపే ఛాన్స్ వచ్చినా చంపదు. ఎందుకంటే తన హార్ట్ లో ఒక క్వీన్ జీనోమార్ఫ్ అయితే మాత్రం క్రియేచర్ లోపల ఉన్నట్టు గ్రహిస్తుంది. ఆల్రెడీ ఎగ్ అనేది ఎస్కేప్ పాడ్ లోనే హ్యాచ్ అయింది కదా, అది రిప్లై మీద ఆల్రెడీ జరిగిపోయింది అనమాట. యుటాని కార్పొరేషన్ కి ఆల్రెడీ ఈ ఎస్కేప్ పాడ్ గురించి ప్రిజన్ ల్యాండ్ మొత్తం న్యూస్ షేర్ చేస్తుంది కదా. రిప్లైని సేఫ్ గా ఉంచండి, ఎలా అయినా తీసుకువెళ్ళాలని వాళ్ళ ప్లాన్ ఏంటంటే లోపల ఉన్న ఆ క్రియేచర్ ద్వారా ఎక్స్పెరిమెంట్స్ చేద్దామని. సో వాళ్ళకి తను దక్కకుండా రిప్లై తనని తాను అంతం చేసుకుంటుంది. తర్వాత టైం డైరెక్ట్ గా 200 years జంప్ అవుతుంది. 2379 టైంలో
చనిపోయిన రిప్లై యొక్క బ్లడ్ డిఎన్ఏ శాంపిల్స్ ని ఆ క్వీన్ జీనోమార్ఫ్ యొక్క బ్లడ్ శాంపిల్స్ ని కలిపి ఒక క్లోన్ ని క్రియేట్ చేద్దామని అరెగా అనే స్పేస్ స్టేషన్లో ఎప్పటిలో ప్రయోగిస్తారు. ఆ ప్రయోగంలో ఎన్నోసార్లు క్లోన్స్ పోతాయన్నమాట మధ్యలోనే, కానీ ఒకటి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఆ పర్ఫెక్ట్ క్లోన్ ద్వారా జీనోమార్ఫ్స్ ని మళ్ళీ పుట్టిస్తారు, తయారు చేస్తారు. కారణం ఏంటంటే కేవలం వెపన్ గురించి మాత్రమే కాదు, ఫ్యూచర్ లో చాలా రిసోర్సెస్ గానీ ఎన్నో బయోలాజికల్ గా కోల్పోద్ది అనమాట ఫ్యూచర్ లో ఎర్త్ అనేది. సో ఈ ఏలియన్స్ ద్వారానే ఆ అడ్వాన్స్డ్ గా మొత్తం అన్ని రిసోర్సెస్ కి ప్రాబ్లమ్స్ ఉండకూడదనే ప్రయోగం ద్వారా రీసెర్చ్ గురించే ఎన్ని కష్టాలు పడతారు జనాలు. కానీ అది ఎంత ప్రమాదమో రియలైజ్ అవ్వరు అనమాట. ఇక్కడ ఒక జీనోమార్ఫ్ అయితే తన బ్లడ్ యాసిడ్ కాబట్టి అదర్ జీనోమార్ఫ్ ని చంపేసి ఆ యాసిడ్ ద్వారా క్రియేట్ అయిన హోల్ నుండి ఎస్కేప్ అవుతుంది. మళ్ళీ ప్రమాదం స్టార్ట్ అవుతుంది. ఆరగా స్పేస్ షిప్ లో ఏదైనా ప్రమాదం జరిగితే డైరెక్ట్ గా ఎర్త్ కి రిటర్న్ అయ్యే విధంగా ప్లాన్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు గానీ అది ఎర్త్ కి వెళ్తే ఈ జీనోమార్ఫ్స్ ఎర్త్ లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తే, అది రిలీజ్ అయిన ఈ క్లోన్ రిప్లై తన మెమరీస్ అనేవి, అంటే తను క్లోన్ అయ్యేప్పటికీ కూడా రిప్లై మెమరీస్ గుర్తుకు వస్తుంటే ఇవి ఎంత ప్రమాదమో రిప్లైకి, అదే ఈ క్లోన్ రిప్లైకి తెలుస్తూ ఉంటుంది. అక్కడ క్రూ మెంబర్స్ దీనికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఈ క్రూ మెంబర్స్ తో పాటు అక్కడికి కొంతమంది ఇల్లీగల్ స్మగ్లర్స్ కూడా ఉంటారు షిప్ లోని. వాళ్ళతో కలిసి ఈ క్రియేచర్స్ ఎర్త్ కి వెళ్తే ఎంత ప్రమాదమో ఎలా అయినా ఆ క్రియేచర్స్ ని చంపుదామని ప్లాన్ వేస్తారు. ఈ ప్లాన్ లో చాలా మంది చనిపోతారనమాట. ఈ ఇల్లీగల్ స్మగ్లర్స్ ద్వారా చాలా మంది హ్యూమన్స్ ని ఈ క్రియేచర్స్ యొక్క ఎగ్స్ గురించి, టెస్ట్ల గురించి ఈ అరగా క్రూ మెంబర్స్ అయితే ఇల్లీగల్ గానే పనులు చేస్తూ ఉంటారనమాట. దీనితోటి ఈ క్లోన్ రిప్లైని పుట్టించిన వీళ్ళు ఆ క్వీన్ జీనోమార్ఫ్ అయితే మాత్రం ఈసారి ఆల్మోస్ట్ ఒక గర్భం లాగానే ఒక కొత్త అడ్వాన్స్డ్ హైబ్రిడ్ హ్యూమనాయిడ్ జీనోమార్ఫ్ కి జన్మనిస్తుంది. ఆల్మోస్ట్ హ్యూమన్ కి సిమిలర్ గా ఉంటుంది అనమాట దాని ఫేస్. ఏమో ఫ్యూచర్ లో అవి మళ్ళీ కంప్లీట్ గా హ్యూమన్స్ లాగా పుడతాయేమో, అలా అడ్వాన్స్ అవుతూ కొద్దీ. ఇది పుట్టగానే జన్మనిచ్చిన తల్లిని చంపేస్తుంది అనమాట. అయితే అక్కడ రిప్లైని చంపడానికి చంపుతున్నట్టు బ్యాడ్ గా చూపించరు, కానీ రిప్లై మాత్రం ఒక చిన్న హోల్ చేస్తుంది. ఆ హోల్ ద్వారా ఈ క్రియేచర్ మొత్తం పార్టికల్స్ అన్ని స్పేస్ లోకి వెళ్ళి డిస్ట్రాయ్ అయిపోతుంది. అది డిస్ట్రాయ్ అవుతున్నప్పుడు నో అని హ్యూమన్ లాగా అరుస్తుంది అనమాట. ఎర్త్ కి వెళ్లే లోపే ఆ అరెగా స్పేస్ షిప్ అయితే మాత్రం మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. సో మొత్తానికి ఇది టైం లైన్ అనమాట. 2379 వరకు మనకు చూపించారు అనమాట. అయితే ఇప్పుడు రాబోతున్న ఏలియన్ రొమ్యులస్ ఈ ఏలియన్ 4th పార్ట్ కి కంటిన్యూషన్ కాదు. 1979లో వచ్చిన రిడ్లీ స్కాట్ గారి ఏలియన్ ఫస్ట్ అండ్ 1986 లో వచ్చిన ఏలియన్స్ అనే జేమ్స్ కెమెరాన్ గారి సీక్వెల్, ఆ రెండు ఫిల్మ్స్ కి మధ్యలో జరిగిన ఈవెంట్స్ గురించి చూపిస్తారు. రిప్లై ఆల్మోస్ట్ 57 ఇయర్స్ హైపర్ స్లీప్ లో ఉంటుంది కదా. మేబీ ఆ 57 ఇయర్స్ లోని ఈ కాలనీని, ఈ ఐడియా మొత్తం పెట్టక ముందు వేలాండ్ యుటాని కార్పొరేషన్ కంపెనీ స్పేస్ లోని నోస్ట్రోమో ఇన్వెస్టిగేషన్ మీద జరుగుతున్నప్పుడు ఒక జీనోమార్ఫ్ అటాక్ జరుగుతుంది. సో ఆ విధమైన స్టోరీ కంటిన్యూ అవుతుంది. అది రేపు ఫిల్మ్ లో ఏ విధంగా ఉంటుందో రివ్యూ తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత డౌట్స్ ఉన్న ఫిల్మ్ స్టోరీ మీద కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే పెడతాను. ప్రస్తుతానికి ఏలియన్ ఫ్రాంచైజ్ లో మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా అర్థం అవ్వని వాళ్ళకైనా సరే ఈ టైం లైన్ వీడియో వీలైతే షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.